హాయ్ గైస్, వెల్కమ్ టు మార్కో మూవీ రివ్యూ. మూవీ అయితే పర్వాలేదు బ్రో, బాగానే ఉంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, మార్కో తమ్ముడైన విక్టర్ని కొంతమంది వ్యక్తులు దారుణంగా యాసిడ్లో ముంచి చంపేస్తారు. అరే ఆ వ్యక్తుల్ని మార్కో ఎలా కనుక్కున్నాడు, వాళ్ళని ఎలా పనిష్ చేశాడు అనేదే సినిమా అంతా. ఇందులో ఉన్నే ముకుందన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు భయ్య. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి తగ్గ పర్సన్లా అనిపిస్తారు సినిమాలో చూస్తున్నంతసేపు. మార్కో ఎంత వైలెంట్గా అయితే ఉంటాడో అంతే నెమ్మదిగా ఫ్యామిలీ దగ్గర ఉంటాడు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా ఎతకడంతోనే సరిపోద్ది, ఎక్కడ ల్యాగ్ ఉండదు. సినిమా అంతా వెంటనే చూపించేస్తూ ఉంటారు. ఆఖరికి విక్టర్ని చంపింది తన దగ్గరున్న మనుషులే అని కూడా ఫస్ట్ హాఫ్లోనే చూపించేస్తారు, ఎక్కడ ల్యాగ్ చేయకుండా. సెకండ్ హాఫ్ అయితే నాకు క్లైమాక్స్లో కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లల్ని అంత దారుణంగా చంపుతున్నట్టు చూపించడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది ఒకటి తప్ప మిగతా సినిమా అంతా బాగానే ఉంది భయ్య. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, మార్కో క్యారెక్టర్ని బాగా హైలైట్ చేయడానికి బీజిఎం చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఎంతలా అంటే ఒక సీన్లో విక్టర్ గర్ల్ ఫ్రెండ్ని కాపాడడానికి వెళ్తున్నప్పుడు ఉంటుంది భయ్య, రచ్చ అన్నమాట అక్కడ. అలాగే బీజిఎం కూడా అంతే లెవెల్లో పడుతూ ఉంటుంది అక్కడ. ఇందులో ప్లస్ పాయింట్ బీజిఎం మాత్రమే కాదు భయ్య, సినిమాటోగ్రఫీ కూడా. ఒక్కొక్క షాట్లో అయితే చాలా నీట్గా డెలివర్ చేశారు. అక్కడ పోర్ట్రేట్ చేసే విధానం చాలా బాగుంటుంది మార్కో క్యారెక్టర్ని. అండ్ ఇందులో పాటలు ఏమి పెద్దగా ఉండవు, ఉన్నా సరే అంతేం అనిపించవు. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఇంకో విషయం ఏంటంటే, స్టోరీ ఉంటుంది, స్టోరీకి తగ్గ యాక్షన్ ఉంటుంది. యాక్షన్ అయితే డబల్ ఉంటుంది ఇందులో. ఇప్పుడు ఇలాంటి సినిమాలే కదా ఎక్కువ వస్తున్నాయి. అంతేకాకుండా క్లైమాక్స్లో మనకి మార్కో 2 కూడా ఉన్నట్టు చూపిస్తారు. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే, ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లో వాళ్ళు చాలా బాగా చేశారు భయ్య. ఎవరిది ఒకరిది తక్కువ అనలేవు, ఒకరిది ఎక్కువ అనలేవు. చిన్నపిల్లలతో సైతం అందరూ చాలా నీట్గా ప్రెజెంట్ చేశారు వాళ్ళ క్యారెక్టర్స్ని. ఇప్పటిదాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసండి, మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను, అందుకే చెప్తున్నాను కూడా. ఓకే గైస్, ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే, లేకపోతే మాత్రం వద్దు.